ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ నా కొడుకు ఈరభద్రం అంటే ఏందో ఇప్పుడు బాగా తెలిసి వచ్చి ఉంటది. అసలు ఇదేదో ముందే చేసుంటే బాగుండేది నాన్న. ఆ మీనాక్షి ఊర్లోకి వచ్చినప్పుడే మనం బెదిరించుండుంటే ఈ పాటికి కొడుకుని కోడల్ని మనవరాల్ని తీసుకొని ఎప్పుడో పారిపోయి ఉండేది. అనవసరంగా వాళ్ళని ఎంత దూరం తీసుకొచ్చావు. వీరభద్రం 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 ఏంటి మా ఇంటికొచ్చి మా అత్తయ్య గారిని బెదిరించావట? ఏమన్నా నా కూతుర్ని చంపుతావా? అంత ధైర్యం ఉందా నీకు? మీ ఇంటికొచ్చా, మీ నట్టింట్లోకొచ్చా పాపను కూర్చోబెట్టాను. ఇదిగో కత్తి, రా వచ్చి చంపు. నేను లేనప్పుడు వచ్చి బెదిరించటం కాదు. ఇప్పుడు నీ కళ్ళ ముందే నేను నా కూతురు ఇద్దరు ఉన్నాం. నీకు చేతనైతే వచ్చి చంపు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? వీరభద్రమీడా 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 వీరభద్రమీడా. నా గురించి నీకు సరిగ్గా తెలియదు అనుకుంటా. నేను ఎలాంటి వాణ్ణో బాగా తెలుసుకునిరా. నా ఇంటికొచ్చి నా ఎదురుగా ఉండి మాట్లాడటానికి నీకెంత ధైర్యం ఉండాలా? చేతకానోడే ఇలాంటి బెదిరింపులకి పాల్పడతాడు. ఏయ్, నేను నీ బెదిరింపులకి భయపడేదాన్ని కాదు. నువ్వేమైనా పెద్ద రౌడీ అనుకుంటున్నావా? నువ్వు భయపెడితే భయపడి పారిపోతారనుకుంటున్నావా? కన్న బిడ్డ జోలికొస్తే అమ్మలో ఉన్న ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. అప్పుడు పెద్ద పులొచ్చి ఎదురు నిలబడినా లెక్క చేయదు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఏంటి మా నాన్నకి వార్నింగ్ ఇస్తున్నావు? నీ కూతుర్ని టచ్ చేయాలంటే మా నాన్న కావాలా? నేను చాలు, ఏం చేస్తావో చెయ్యి. ఏయ్, నానా, ఓయేమో, ఓరి నాయనో, రక్తం కారిపోతా ఉండదు. అయ్యయ్యో, ఏందమ్మి నా మనవడిని చంపేస్తావా ఏంది? అయ్యయ్యో నాయన సిద్ధు, అయ్యో. నా కూతురు జోలికొస్తే నీ మనవణ్ణేంటి, నీ కొడుకునైనా చంపేస్తాను. ఇప్పటిదాకా తలంచుకుని పోయే చంద్రికని మాత్రమే చూసుంటారు. కానీ ఎప్పుడైతే నా కూతుర్ని చంపుతాను అని నువ్వు బెదిరించావో ఇప్పుడు నాలో అసలైన చంద్రికని చూస్తావు. హే, ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు ఎలా ఈ కేసులో నుంచి తప్పించుకుంటావో నేను చూస్తాను. ఒకవేళ ఈ రుద్రాణి సాయంతో ఈ కేసులో నుంచి తప్పించుకున్నా నా చేతుల్లో నుంచి తప్పించుకోలేవు. కోర్టు శిక్షించకపోయినా నేనొస్తాను. లక్ష్మి గారి ప్రాణం పోయిన ఇదే ఇంట్లో నీ ఫ్యామిలీ మెంబర్స్ ముందే
నిన్ను నరికి చంపుతాను, నిన్ను నరికి చంపుతాను, నిన్ను నరికి చంపుతాను, నిన్ను నరికి చంపుతాను. ఏం చేస్తావో చేసుకో. జాగ్రత్త, 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 జాగ్రత్త. చంద్రిక, ఎక్కడికెళ్ళావు? హా? అరే, పాపం తీసుకున్నంత ఆవేశంగా వెళ్ళిపోయావు. ఎక్కడికెళ్ళావు? ఆ వీరభద్ర ఇంటికి వెళ్ళాను. ఏంటమ్మా నువ్వేమంటున్నావు? ఆ రాక్షసుడి దగ్గరికి పాపం తీసుకుని వెళ్ళావా? అవునత్తయ్య. వాడింటికొచ్చి ఎలా మాట్లాడి వెళ్ళాడో నీకు తెలుసు కదా. అన్నీ తెలుసు కూడా. అసలు నువ్వు పాపం తీసుకుని వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అంటే ఏంటత్తయ్య? వాడు చంపుతాను అంటే మనం బెదిరిపోవాలా? వాడు ప్రాణాలు తీస్తానంటే మనం పారిపోవాలా? అందుకే సరాసరి వాడింటికే వెళ్ళి వాడి నట్టింట్లోనే పాపని కూర్చోపెట్టి నీకు చేతనైతే పాప మీద చెయ్యి వేయమని వార్నింగ్ ఇచ్చాను. ఏంటమ్మా ఏంటమ్మా నువ్వు చేసిన పని? అసలు నీకు ఆ వీరభద్రం గురించి తెలుసా? ఏదైనా ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాల్సింది, అంతేగాని ఇలా నేరుగా అతని దగ్గరికి వెళ్ళడం ఎంత ప్రమాదమో తెలుసా? ఏం చేస్తాడత్తయ్యా? ఏం చేస్తాడు? చంపుతాడా? ఇలా ఎంతమందిని చంపుతూ పోతాడు? కౌశిక్ని చంపాడు, లక్ష్మి గారిని చంపాడు, లక్ష్మి గారి తండ్రిని చంపాడు, చివరికి రాయుని కూడా చంపాడు. చెయ్యని తప్పుకి నా భర్తని అన్యాయంగా కేసులో ఇరికించాడు. ఇంకా వాడి రౌడీయిజానికి, వాడి దుర్మార్గానికి భయపడి ఎంత దూరం అని పారిపోవాలి? భరత్ పరిస్థితి చూసి భయపడిన నీకు ఒకప్పుడు నేను ధైర్యం చెప్పాను. ఇప్పుడు ఆ వీరభద్రానికి వార్నింగ్ ఇచ్చొచ్చి నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావా? చూడండి అత్తయ్య, ఆడది అగ్నిపర్వతం లాంటిది. తన కడుపులో ఉన్న లావా బయటికి రానంతసేపే అది చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాన్ని చూసి ఇదేం చేస్తుందిలే అని తక్కువ అంచనా వేస్తే ఏదో ఒక రోజు అగ్నిపర్వతం బద్దలవుతుంది. అప్పుడు అందర్నీ మార్చి మసి చేస్తుంది. అసలు ఆ వీరభద్రానికి ఎంత ధైర్యం అత్తయ్యా? అవతల కోర్టులో కేసు నడుస్తోంది. భరత్ గారిని అన్యాయంగా కేసులో ఇరికించింది చాలక నేను గనక కేసు వాదిస్తే నా బిడ్డని చంపుతాను అని అంటాడా? ఇప్పటి వరకు చాలా భరించానత్తయ్య. ఆ వీరభద్రానికి భయపడి ఇక్కడ ఏ లాయరు ముందుకొచ్చి భరత్ గారి తరపున వాదించరు అని చాలా ధైర్యంగా ఉన్నాడు. కానీ నేను ఈ కేసు టేకప్ చేస్తాను అని అతను ఊహించలేదు. అందుకే నన్ను బెదిరించి పోతున్నాడు. చూడమ్మా, ఎందుకైనా మంచిది అతని మీద పోలీస్ కంప్లైంట్ ఒకటివ్వు. కనీసం అలా అయినా మన జోలికి రాకుండా ఉంటాడు. అతను పోలీసులకి భయపడే రకమే అయితే ఇన్ని రోజులు ఇన్ని దుర్మార్గాలు చేస్తూ ఉండడు. పోలీసుల దగ్గరికి వెళ్ళి మనం కంప్లైంట్ ఇస్తే వాడు ఇంకా రెచ్చిపోతాడు. అందుకే డైరెక్ట్ గా నేనే వెళ్ళి వాడికి వార్నింగ్ ఇచ్చొచ్చాను. ఇప్పుడు చెప్తున్నాను అత్తయ్య, ఎవరు అడ్డొచ్చినా ఏం చేసినా సరే నా భర్తను నేను కాపాడుకుంటాను. ఎవడు అడ్డొస్తాడో అది చూస్తాను. ఏం కాదు నాయనా, ఓర్చుకో. ఏరభద్రా, ఏనిరా ఇది? నీ కళ్ళ ముందే నీ కొడుకుని ఆ ఎమ్మి కత్తితో కోసిపోయినది. నువ్వు మాత్రం ఏమీ చెయ్యలేక అట్ట సూత్తూ ఉండిపోయినావేమిరా? ఆడబిడ్డ కొన్నంత ధైర్యం కూడా నీకు లేకపోయినదా? నీలో ఉన్న ఆవేశం పౌరుషం ఏమైనాయిరా? చచ్చిపోయి ఉండాయా? అవునా, ఈరోజు చంద్రకి తిరగబడిన విషయం 10 మందికి తెలిసిందంటే రేపొద్దు నిన్ను ఈ ఊర్లో ఎవ్వరూ లెక్క చేయరు. ఇప్పటిదాకా నిన్ను చూసి వణికిపోయిన జనం రేపు నువ్వు బజార్న వెళ్తుంటే చూసి నవ్వుకుంటారు నాన్న. ఏమై ఉండదురా? ఏం మాట్లాడవేమి?
ఒక ఆడదానికి భయపడతా ఉండావా? సిగ్గు లేదురా నీకు? ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదమ్మా, ఆలోచన. ఇన్ని దినాలు మనం కష్టపడింది ఈ ఆస్తి కోసం. ఇప్పుడే మన చేతికి ఆస్తి వచ్చినది. ఇప్పుడు గనక ఆవేశపడినామంటే చేతికి సిక్కింది నోటికి దక్కకుండా పోతుంది. కరెక్ట్గా చెప్పారు వీరభద్రం గారు. మీరు ఆలోచించింది 100% నిజం. ఆ చంద్రిక కావాలనే వచ్చి మిమ్మల్ని రెచ్చగొట్టింది. మీరిప్పుడు ఏమాత్రం ఆవేశపడినా కోర్టు దృష్టిలో మీరు తప్పు చేసిన వాళ్లలా మిగిలిపోతారు. మీరు వాళ్ళని బెదిరించిన విషయం బయటపడిపోతుంది. దానివల్ల కోర్టులో మనకి అగెనిస్ట్ గానే ఉంటుంది తప్ప ఫేవర్గా ఉండదు. మీరు ఎక్కడ రెచ్చిపోతారో అని నేను కాస్త భయపడ్డా. కానీ మీరు చాలా తెలివిగా హ్యాండిల్ చేశారు వీరభద్రం గారు. నేను ఇదివరకటి వీరభద్రాన్ని అయ్యుంటే ఆ మీనాక్షి ఇంటికెళ్ళి ఖాళీ చేతులతో తిరిగొచ్చేవాణ్ణి కాదు. అక్కడే ఆ మీనాక్షిని, ఆ పసిబిడ్డని ఇద్దరిని లేపేసి వచ్చిండేవాణ్ణి. ఇంతకాలం మనం ఏం చేసినా పోలీసులు కేసులంటూ ఏమీ ఉండేవి కావు. మనకు భయపడి ఎవ్వడూ పోలీస్ స్టేషన్ గడప కూడా తొక్కేవాడు కాదు. కానీ ఈరోజు ఈ ఆస్తి కేసు కోర్టు దాకా పోయినది. ఇప్పుడు నేను ఒక్క అడుగు వెనక్కి వేయకపోతే ఆ లచ్చమ్మని చంపింది నేనే అని 10 మందికి తెలిసిపోతాది. కరెక్ట్గా చెప్పారు వీరభద్రం గారు. 100% చంద్రిక ప్లాన్ అదే. ఇప్పుడు గనక మీరు పాపనేదన్నా చేసుంటే ఖచ్చితంగా మీరు ఇరుక్కుపోయేవాళ్ళు. చంద్రిక కావాలని సిద్ధుకి కూడా గాయం చేసింది. కనీసం అప్పుడైనా ఆవేశపడతారేమో అని చూసింది. కానీ మీరు కంట్రోల్లో ఉండడం చాలా మంచిదైంది. నేను చెప్తూనే ఉన్నాను కదా, ఆ చంద్రిక సామాన్యురాలు కాదు, ఇలాంటి ప్లాన్లు చాలా చేస్తుందని. ఇదొక్కటే కాదు, రేపు కోర్టులో కేసు హీరింగ్కి వచ్చాక అప్పుడు చూడండి తన విశ్వరూపం ఏంటో. తన ఎదురుగా నిలబడి వాదించాలంటే మాటలు కాదు, తనను ఎదుర్కోవాలంటే చాలా టాలెంటెడ్ లాయర్ కావాలి. అంత ధీటైన లాయర్ ఎవరున్నారు అనేది మనం చూడాలి వీరభద్రం గారు. ఉండదమ్మా, ఆ చంద్రికని ఎదుర్కోవడానికి ధీటైన లాయరే ఉండాది. తొందరలోనే నీకు పరిచయం చేస్తాను, చూస్తా ఉంటాం. చిట్టి తల్లి, ఆడుకుంటున్నావా? తీసుకో. ఏంటత్తయ్యా, ఏంటలా దిగులుగా ఉన్నారు? నాకు భయంగా ఉందమ్మా. భయం దేనికత్తయ్యా? కోర్టు హీరింగ్ రేపే అనుకుంటాను. అవునత్తయ్యా, రేపే. నాకదే భయంగా ఉంది. రేపు కోర్టులో ఏం జరుగుతుందో ఏంటో. సాక్ష్యాలన్నీ భరత్కి వ్యతిరేకంగా ఉన్నాయి అంటున్నారు. వాడి మీద అన్యాయంగా కేసు బనాయించారు. ఇప్పుడు దీని నుంచి ఎలా బయటపడాలి? ఆ వీరభద్రాన్ని, రుద్రాణిని తప్పించుకొని ఈ కేసు నుంచి భరత్ని ఎలా బయటికి తీసుకురాగలుగుతావు? అదే నాకు కొంచెం టెన్షన్గా ఉంది. ఎందుకత్తయ్యా? మీరే చెప్పారు కదా, నా వెనక నిజం ఉంది, న్యాయం ఉంది అని. వాటి కోసం జెన్యూన్గా పోరాడుతున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏముంది? చిట్టి తల్లి, ఇట్రా. దా తల్లి, చూసావా నానమ్మ ఎలా భయపడిపోతుందో? నానమ్మకి ధైర్యం చెప్పు నువ్వు. ఇక్కడ అన్నీ చూసుకోవడానికి మా అమ్ముంది. నాన్న మీద ఈగ వాలినా ఊరుకోదు. ఎలాగైనా సరే నాన్నని నిర్దోషిగా బయటికి తీసుకొస్తుంది అని మీ నానమ్మకి చెప్పు. చెప్పు 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 చెప్పు. అమ్మయ్యా, నవ్వేశారా? అయితే ఇంకే, ఈ కేసు మనం గెలిచినట్టే అత్తయ్యా. నీ మీద నాకు నమ్మకం లేక కాదమ్మా. భరత్ని కాపాడతావు అన్న నమ్మకం నాకెప్పుడూ ఉంది. కాకపోతే
కేసు గెలవడం కోసం నువ్వెంత కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందా అనేది నా భయం. అత్తయ్య, అసలు కోర్టు అంటేనే వాదనలు ప్రతివాదనలు ఉంటాయి. మనం నిజమని చెప్పింది ఆపోజిట్ లాయర్ ఖచ్చితంగా అబద్ధమని వాదిస్తాడు. పైగా ఇలాంటి కేసుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎప్పుడూ విక్టిమ్కి అనుగుణంగానే ఉంటాడు. పోలీసులకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఏదొక రకంగా ముద్దాయిని నేరస్తుడిగా నిరూపించాలని రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది కామన్. కాకపోతే మనం స్ట్రాంగ్గా నిలబడాలి. అప్పుడే కేసు గెలవటానికి వీలవుతుంది. మరి ఈ కేసు వాదించడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరొచ్చారు? నేను ఆల్రెడీ ఈ కేసుని అటెండ్ అయ్యే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరా అని ఆరా తీశాను. ఇప్పుడున్న పీపీ కాకుండా స్పెషల్ పీపీని అపాయింట్ చేశారని తెలిసింది. అది ఎవరో ఏంటో రేపు గాని మనకు తెలియదత్తయ్య. ఆ ఆపోజిట్ పీపీ ఎవరో తెలిస్తేనే మనం ఎలా వాదనలు వినిపించాలి, ఎలా మనం భరత్ గారిని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దాని మీద నేను కేసును ఆలోచిస్తాను. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏంటమ్మా? ఇప్పుడున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద మాకు నమ్మకం లేదు అని విక్టిమ్ తరపున ఎవరైనా పిటిషన్ వేస్తే స్పెషల్గా ఇంకొక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని నియమించుకునే అవకాశం ఉంది. వీరభద్రం ఆల్రెడీ ఇప్పుడున్న పీపీ మీద నమ్మకం లేదని అర్జీ పెట్టుకున్నాడు. అందుకే ఒక స్పెషల్ పీపీని అపాయింట్ చేశారు అని తెలిసింది. అది ఎవరా ఏంటా అన్నది రేపు గాని మనకి తెలీదు. ఎవరొస్తారో ఏంటో. నా కొడుకు క్షేమంగా బయటకొస్తే నాకంతే చాలు. లాయర్ గారు, ఇలా రండి. మీకోసం వీరభద్రం గారు స్పెషల్ భోజనం పంపించారు. తిందురుగాని రండి. పోలీస్ స్టేషన్లో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సిన వాడివి, చివరికి ఇలా క్యారేజీలు మోసుకుంటూ తిరుగుతున్నావు అన్నమాట. మీరు నన్ను ఏమన్నా కూడా నేను పట్టించుకోను. అయినా నా సంగతి వదిలేయండి, ముందు మీ సంగతి చూసుకోండి. కోర్టు హియరింగ్ ఉంది, అది మీకు తెలుసా? కోర్టుకి వెళ్ళాక మీ పరిస్థితి ఏమవుతుందో ఒక లాయర్గా మీకే బాగా తెలుసు అనుకుంటాను. కోర్టుకి వెళ్ళేంత వరకు నీలాంటి వాళ్ళు ఎన్ని వాగినా వాగుతారు. ఆ తర్వాత నేను నిర్దోషిగా బయటకు వస్తాను. మీరింత టాలెంటెడ్ పర్సన్ అని తెలిసే వీరభద్రం గారు నీ మీద ఒక పాముని వదలబోతున్నారు. ఆ పాము పేరేంటో తెలుసా? వైశాలి. 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 వైశాలియా? అవును. ఇప్పుడున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీకు ఫేవర్గా వర్క్ చేశాడు కాబట్టి న్యాయం జరగదు. అందుకే మాకు స్పెషల్గా వేరే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావాలని పిటిషన్ వేశాం. గవర్నమెంట్ ఎవరిని అలాట్ చేసిందో తెలుసా? వైశాలి. ఇప్పటి వరకు ఓటమంటే ఏంటో తెలియని పెద్ద లాయర్. లాయర్వి కదా, నీకు ఆల్రెడీ ఆ పేరు తెలిసే ఉంటుంది. ఇప్పుడు నీ భార్య ఎదుర్కోబోయేది ఎవరినో తెలుసా? ఆ వైశాలిని. వైశాలిని ఢీ కొట్టడం అంటే గొర్రె పొట్టేలు పోయి కొండని ఢీ కొట్టినట్టే. తిను. ఈ గుడ్ న్యూస్ విన్నావు కదా, కడుపు నిండా తిను. వైశాలి. రామ్మ వైశాలి,
నమస్కారం. అమ్మా, మీ సహాయం వల్ల చదువుకొని ఈరోజు ఈ స్థాయికి రాగలిగాను. మీ చేత్తో నాలాంటి ఎంతో మంది అనాథలకి ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నారు, చదివించి ప్రయోజకుల్ని చేశారు. మీలాంటి మంచి మనిషి ప్రాణాలు తీసిన ఆ దుర్మార్గుని నేను వదిలిపెట్టను. అంకుల్, చాలా థ్యాంక్స్ అంకుల్. అదేందమ్మా, నాకెందుకమ్మా థ్యాంక్స్ చెప్తా ఉండవు? మీరే కదా అంకుల్ ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావాలి అని అడిగారు. మీరు అడగటం వల్లే నేను ఈ కేసుకి అటెండ్ కాగలుగుతున్నాను. అవునమ్మా, ఆ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద మాకు నమ్మకం లేదు. ఆయనుంటే ఈ కేసును ఆ లాయర్కి అనుకూలంగా మారుస్తాడని అనుమానం వచ్చే పిటిషన్ వేయించాను. మా అదృష్టం కొద్దీ నువ్వొచ్చినావు. నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు అంకుల్. ఒక మంచి మనిషి ప్రాణాలు తీసిన వాడికి ఉరి శిక్ష పడేంత వరకు నేను వదిలిపెట్టను. ఈ కేసుని నేను వాదిస్తాను, గెలిపిస్తాను. మీరెవ్వరూ అతని తరపున వాదించకపోయినా నేను వాదిస్తాను. కానీ అతన్ని గెలిపించడానికి కాదు, అతన్ని ఓడించడానికి వాదించు. ఈ సీమలో లక్ష్మి గారంటే ప్రతి ఒక్కరికి అభిమానం ఉంది, ఆమెకి విపరీతమైన గౌరవం ఉంది. సాటి లాయర్ కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని మర్యాదగా చెప్పిపోవడానికి వచ్చాను.